ఎవరు నిలబడతాడు దేవుడు కోపన్నప్పుడు? ఒక మాట చెప్పమంటారా? గొప్ప భక్తి కలిగిన వాడు ప్రియులారా, 6 లక్షల కాలుబలాన్ని ఐగుప్తు రాజుతో పోరాడి విడిపిస్తూ వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందు అంటే ఎవరైనా? మోషే గారు. ఒకసారి చూద్దాం, మోషే గారిని గురించి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 21వ వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ఒట్టు పెట్టాడు ఆయన. ఎవరినండి? మోషేను. ఎందుకోసం? ఏమన్నాడండి మోషే? ఏమన్నాడు మోషే? బండతో పోయి మాట్లాడు అన్నాడు. బండను కొట్టడమే కాకుండా తన జనులను అంటున్నాడు, ద్రోహులారా మీ కొరకు నేను నీళ్ళు రప్పించాలా అని మాట్లాడమన్న చోట కొట్టినందుకే దేవుడు కోపగించుకొని మోషేను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి పంపించకపోతే నువ్వు చేసే పాపాలన్నీ పరలోకానికి వెళతాయా? అంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? ఈ లోకంలో కుక్క పిల్ల తిరిగినట్టు తిరగాల్సింది నువ్వు, అంతే. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట నేను నమ్ముతాను ప్రియులారు, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకేం ఇబ్బంది లేదు. నరకం అనేది గుర్తుపెట్టుకోండి, నరకం అనేది చచ్చిన తర్వాత చూయించేది కాదు. అందరూ చచ్చినాక ఎవరు చూసినారే నరకం ఉందో పోయిందో అంటుంటారు. నరకపు యొక్క ఛాయలను నువ్వు ఇక్కడ రుచి చూచే నీ జీవితాన్ని ముగించాలి. గమనించి చూడండి. నేను చూశాను ప్రియులారా, ఒక ఆమె ఇంటి ముందు తిరిగే వాళ్ళందరినీ మాట్లాడుతుండే, తిరిగి భర్త కన్నా తను రౌడీజం చలాయిస్తుండే. భర్త పైన మెయింటెనెన్సే, అప్పులు రాబట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా నోటికి అదుపు ఆజ్ఞ లేకోకుండా ఉండే. ఈ ఊరికి వచ్చిన తర్వాత నేను చూశాను, ఓ అమ్మ ఆ విధి లేకపోతే అమ్మా ఆమెతోనా అనేవాళ్ళు. చూశాను ప్రియులారా. దినాలు గడిచాయి, చాలా దినాలు గడిచాయి. కొన్ని దినాల తర్వాత నేను ఎందుకు ఆ వీధిలోనే వెళ్ళవలసి వచ్చింది. ఒకసారి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎవరితోనో సందర్భానుసారంగా మాట్లాడితే ఆమె పరిస్థితి ఎలాగుంది తెలుసా? ఇంట్లో నుంచి తీసుకొచ్చి బయట వరండాలో పండేశారు. వాళ్ళ ఇంట్లోనే బయట ఒక మంచం వేసి పండేశారు. భయంకరమైనటువంటి పురుగులు పట్టిన పరిస్థితి. అందరూ ఏమనుకున్నారంటే ఈమె చేసే జీవితానికి ఖచ్చితంగా నరకానికి పోతుందన్నారు. నరకం ఆమె చచ్చిపోయినాక ఆమె అనుభవించలే. ఆమె బ్రతికుండగానే నరకం అనుభవించింది. చాలా దినాలు ఉండింది మంచంలో. కొడుకులు పట్టించుకోలే, కోడలు పట్టించుకోలే, ఎవ్వరు పట్టించుకోలే. ఏదో సమయానికింత మన ఇంటి ముందున్న కుక్క పిల్లకి వేసినట్టుగా అట్లా అన్నం వేశారే తప్ప ఒకప్పుడు బాగా హుందాగానే తిరిగింది. బొడ్డున సిత్తి పెట్టింది, అడుపెం పెట్టింది, బాగానే తిరిగింది. కానీ వచ్చింది ఒకరోజు మాట్లాడిన మాటలు ఇప్పుడేం మాట్లాడలేదు. ఇంకా ఇప్పుడు ఏమి మాట్లాడలేని పరిస్థితి. అలాగ మగ్గి 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 ఒకరోజు చచ్చిపోయింది. నరకం ఖచ్చితంగా. దేవుని వాక్యం తెలిసి కూడా నువ్వు పాపములో ఉంటే నరకం ఎక్కడ చూడాలా? చచ్చినాక నరకం అనుకోమాకండి. నేను చాలా మందికి చెప్తుంటే, అమ్మ కలిసి ఉండండి, ఈ లోకంలో మనం తీసుకుపోయేది ఏం లేదు, అది ఇది అంటే నేను దూరం అయిపోయాను. అందరికీ నేను విలన్. మీరు కలిసి ఉంటే నాకేం, చస్తే నాకేం అని అనుకోలే. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఒక కాపరిగా, ఒక తండ్రి సమానమైనటువంటి దేవుని సేవకునిగా అందరూ కలిసి ఉండాలి. జీవించే 4 దినాలు ప్రేమ ఆప్యాయతలతో ఉండాలంటే ఈరోజు మా ఇల్లు గడప దొక్కేవాళ్ళు లేరు చాలా మంది. ఎందుకో తెలుసా? వెళ్తే వాళ్ళు ఇవే చెప్తారు, మంచి మాటలు చెప్తారు. అంటే మంచి మాటలు చెప్పొద్దు. చాలామంది అలాగే. గుర్తుపెట్టుకోండి, నరకపు ఛాయలు మనం చూస్తాం కొన్ని ఇక్కడే.
కొంతమంది మాట్లాడుతుంటారు, ఇంట్లో ఊరక బతుకుతున్నా కానీ నరకం నా అంటారు. లేరా అలాగన్నోళ్ళు మీతో ఎవరు లేరా? మీతో ఎవరు లేరేమో, నాతో చాలామంది ఉన్నారు ప్రియులారా. ఏం బ్రదర్ బ్రౌన్ అంటే, ఏం బాగు బ్రదర్, నరకం బ్రదర్ ఆయనతో కాపురం, నరకం అన్న ఆయనతో కాపురం. అన్న ఎట్లున్నావమ్మా? నరకం అన్న వానితో కాపురం. ఎట్లున్నారు? పిల్లలతో నరకం చూస్తున్నానన్నా నేను. నరకపు ఛాయలు. అప్పుడు తెలుసుకోవాలి మనం, నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను. ఎస్ దేవా నన్ను క్షమించు. ఈ నరక కూపిలో నుంచి నిత్యత్వాన్ని నేను స్వతంత్రించుకోవాలి. దేవుడు అంటున్నాడు, రక్షించబడ్డావు, వరదలు నీ మీద పొరలవు, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. రక్షించబడ్డావు, నీ మీద కోపడను, ఇంకా తప్పు చేయగాకు. తప్పు చేస్తే కోపడతా నేను కోపడితే భయంకరుడను. నేను కోపడినందుకు 40 సంవత్సరాలు నా కొరకు వైరాగ్యముతో సేవ చేసిన మోషేనే పాలు తేనెలు ప్రవహించే దేశం వద్దన్నా. నీకు ఇద్దాననుకుంటున్నావు పరలోకం? నేను కోపడుకోకుండా చూసుకో నువ్వు. మూడవది ఏం ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఒక ప్రమాణం చేస్తున్నాడు చూడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు ఆయన. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని. ఎవరితో? అబ్రహాంతో. ఎందుకు ప్రమాణం చేశాడు అబ్రహాంతో? ఏమని? అబ్రహాము, నన్ను నమ్ముకున్నావయ్యా, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నీ వాళ్ళందరినీ విడిచిపెట్టావు, నీ భార్య బిడ్డలను పిలుచుకొని, నీ భార్య బిడ్డలు కాదు, నీ భార్యను పిలుచుకొని నా మాట నమ్మి వచ్చావు, నన్ను నమ్ముకున్నావు. నన్ను నమ్ముకున్న నిన్ను నేనేం చేస్తానో తెలుసా? నిశ్చయముగా ఆశీర్వదించి విస్తరింపచేస్తాను. దేవుడు ప్రమాణం చేసింది. ఇక్కడ ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, దేవుని కొరకై ఎవరైనా సరే ఏ త్యాగము చేసినా సిగ్గనిపించదండి. ఆదివారపు దినాన దేవుని మందిరాన్ని ఎగరగొట్టడం, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిలువెల్ల రక్తము చిందించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన కొరకు నువ్వు చేస్తున్నది ఇదే. ఇందుకొరకు ఆయన నిన్ను రక్షించింది, నిన్ను ఇన్ని రోజులు దీవించి ఆశీర్వదించింది ఇందుకోసమా? సమస్తాన్ని వదిలిపెట్టాడండి అబ్రహాము. అందుకే విస్తరించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ప్రమాణాన్ని దేవుడు నెరవేర్చాడు. ఈ రోజు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు కరువవడానికి, నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి దేవుని కోసం వదిలిపెట్టవలసిన దాన్ని పట్టుకొని ఉన్నావు. వదిలిపెట్టి ఉండాల్సిన దాన్ని పట్టుకొని ఉన్నావు నువ్వు. ఎన్నో పర్యాలు చెప్పాను ప్రియులారా, నేను సేవకుని ఏకదమ్ సేవకుడిగా రాలా. నేను అంటే ఒక్కసారిగా సేవకుని అయిన వాని కాదు. నేను 88వ సంవత్సరం, 1988వ సంవత్సరం ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవడానికని ఒక క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలోనికి వెళ్ళాను. 88లో యేసు ప్రభుల వారి యొక్క గొప్పతనం తెలుసుకోవడం ప్రారంభించాను. 88, 89, 90, 91, 92, 93 10వ తరగతికి నేను వచ్చేసరికి పరిపూర్ణంగా యేసు ప్రభుల వారిని నా సురక్షకునిగా అంగీకరించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రియులారా, నేను ఒక కంపెనీలో పనిచేశాను సూపర్వైజర్గా. ఇదే పులివెందుల సమీపంలో ఒక ఆస్బెస్టాస్ గనులలో, ఒక రాతి నేర గనులలో పనిచేశాను. ఇదే ఊరిలో ఒక ఫైనాన్స్ ఆఫీసర్ దగ్గర, లేదా ఒక ఫైనాన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తి దగ్గర ఒక అసిస్టెంట్ వ్యక్తిగా పనిచేశాను. కొద్ది రోజులు ఓపెన్ యూనివర్సిటీ కట్టుకుని ఆటో తోలేను, కొద్ది రోజులు పనులు చేసుకున్నాను. ఏ ఆదివారమున 2000 సంవత్సరం సేవకు వచ్చేంత వరకు ఏ ఆదివారమున ఆరాధన కోల్పోలే ప్రియులారా. ఈరోజు నా దేవుడు నన్ను దీవించాడు. మన ఎవరో అన్నారంట ఒక చోట కూర్చొని, బేకారి మాటలు, ఆయనకు లక్షలు వచ్చి పడుతుంది అకౌంట్లో అని. రా, నీకు కూడా వస్తారా? నొప్పి చాలా ఉంది నీకు చాలా నవ్వెత్తుగా అయింది, ఎక్కువైపోయింది. నాకు వచ్చినాయంట లక్ష. నాకు వస్తే నీకేమి నొప్పి? ఒకవేళ నాకు వచ్చాయి అనుకుందా, నీకేం నొప్పి? నీకు అంత నొప్పి ఎందుకు అవుతుందో మరి? పోనీ నీకు ఇవ్వాల్సిందేమన్నా నా దగ్గర పెట్టుకుంటున్నానా? నా జీవితం తెరిచిన పుస్తకం ప్రియులారా. నేను ఎవరికి అకౌంటబిలిటీ లెక్క చెప్పాల్సిన వ్యక్తిని కాదు. నేను ఇదిగో పలాని మందిరానికి ఇంత వచ్చింది, నువ్వు 10,000 20,000 ఇచ్చావు, నీవు ఇచ్చింది అంతే, పక్కన ఉన్నావు అంతే. నీకు ఇచ్చిన ప్రతి 500కు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను
నా దేవునికి నాకు తెలుసు. కానీ ప్రియులారా, నాకు ఈ రోజు కూడా దాదాపు 5 సంవత్సరాలైంది టీవీ పరిచయం ప్రారంభించి. ఏ రోజు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అకౌంట్ నెంబర్, మందిర ప్రారంభోత్సవానికి ముందు మందిరం నడుతున్నామని అనేక మందికి చెప్పాం. వాళ్ళు ఫోన్ చేస్తే ఇవ్వండి అయ్యా 1000-500 అని చెప్పి అడుక్కున్నామే తప్ప ఏ రోజు అకౌంట్ నెంబర్ కూడా వేలే. ఏ రోజు అకౌంట్ నెంబర్ వేలే. వేస్తారండి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా 500-1000 వేస్తారు. ఇప్పుడు కూడా లక్షలోడు వేలే ప్రియులారా. అందుకు మీరెవరా? ఒక రజకుడు ఇచ్చాడు ప్రియులారా మందిరంలో. మురికి బట్టలు ఉతుక్కునేవాడు మందిరానికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. లక్షలు నన్ను ఏమిచ్చావు? ఎందుకు మాట్లాడుతున్నాను? అందరూ కాదు, మాట్లాడిన వాడికి తగులుతుంటుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను? నాకు 1,00,000 వచ్చింది, నువ్వు చూసావా? నా పాస్బుక్లన్నీ తీసుకొచ్చాడు పెడతా. ఎవడెవడు వేశాడో ఎవడెవడు తీశానో అన్నీ చూడు. లేకపోతే ముక్కు రాస్తావా? నేలకు రాస్తావా ముక్కు? నాది తప్పు అయిపోయిందని తల దించుకోవడం అవసరమా నీకు? ఈరోజు కూడా నేను గూగుల్ పే ఫోన్ పే ఎప్పుడు వేయను. ఎవరిని నాకు డబ్బులు పంపండి అని అడగను ప్రియులారా. సరే, ఒక్క మాట అడుగుదాం, సందర్భం వచ్చింది కాబట్టి. మీరు నా వాక్యమే కాకుండా ఇంకా చాలామంది వాక్యాలు కూడా టీవీలో ఫోన్లో వింటూ ఉంటారు. మీరు ఎంతమందికి ఎన్ని వందలు పంపారో చెప్పండి. లక్షలు వద్దులేండి, 1000 కూడా వద్దులేండి. ఎన్ని వందలు కానుక పంపారో మీరు చెప్పండి. సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. బేకారిగా కూర్చొని ప్రియులారా, పని పాటలా బేకారిగా కూర్చొని ఇది ఒకటి వచ్చింది, ఇది ఒక 200 రూపాయలు వేసామంటే అన్లిమిటెడ్ ఫ్రీ అన్నమాట మాట్లాడుతుండొచ్చు. ఏం అవసరం అవన్నీ? ఈ వాక్యం చూసే వాళ్ళు కూడా ఒకడు కూడా నాతో మనం మాట్లాడట్లే ప్రియులారా. నువ్వు వేసే కోటు, ఒకడు కామెంట్ పెట్టింది, నువ్వు వేసే కోటు దాదాపు 6-7 వేల రూపాయలు ఉంటుంది, నీకెవరెవరో సొమ్ము ఇస్తుంటే నీ మాత్రం నేను కూడా మాట్లాడొచ్చు అన్నాడు. వెంటనే వానికి మెసేజ్కి రిప్లై ఇచ్చాను. వాడెవడో నాకు తెలియదు, కానీ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇచ్చాను నేను వెంటనే రిప్లై. నేను వేసే కోటు 1850 రూపాయలు, ఒక షర్టు ప్యాంటు కన్నా తక్కువ అన్నాను. వాడు వెంటనే పెట్టాడు 1850 రూపాయలు అయితే 6 మంది MBA స్టూడెంట్లకు నేను 6 మందికి తీసిస్తాను కోట్లు లగ్జరీగా వేసుకోవడానికి, ఒక 9,000 పంపిస్తా, తీసిస్తావా అన్నాడు. నేను తీయద్దులే, నాకు 9,000 వద్దులే, నీకే లింకు పంపిస్తా కొనుక్కో అని నేను కొనుక్కున్న కోటు 1850 రూపాయలు లింకు పంపించేవానికి. చూసి వేమన శతకం ఒకటి పెట్టాడు. చూడడంతోనే తప్పు మాట్లాడడం పొరపాటు నాది, ఐఎమ్ సారీ బ్రదర్, మీ ఫోన్ అంత బాహాటంగా మీరు స్క్రీన్ మీద వేస్తున్నారు, ఎవరైనా హ్యాక్ చేస్తారేమో అంటే హ్యాక్ చేసేంత సొమ్మేం లేదులే నా కాడ, అంత భయపడాల్సిన పనేం లేదులే, థ్యాంక్ యూ అని పెట్టేశాను. బయట వాళ్ళు ఏమేమో మాట్లాడుతుంటే చాలామంది, ఆయనకు జగన్మోహన్ రెడ్డి సార్ వస్తారు కట్టలు ఏం ఎర్రే ఏమన్నా, ఎందుకు ఇస్తాడు ఆయన? నేను కార్యకర్తనా, వాళ్ళ ఇంటి పాస్టర్నా, లేకపోతే ఇంకొకరినా? నన్ను మాట్లాడినాడు ఒక్కడు బాగుపడలే పురుగులారా. మీరు బాగుపడాలని ఉండారా? నోటికి హద్దుపు పెట్టుకొని చెప్పిన వాక్యం గురించి మాట్లాడండి. అన్న ఈరోజు ఈ వాక్యం చెప్పాడు, అర్థం కాల, ఏంటో మీకేమన్నా అర్థమైందా బ్రదర్? ఇంకొంచెం మాట్లాడుకుందామని. నాకు వస్తే నీకేం నొప్పి, రాకుంటే నీకేం నొప్పి? నా బాధలు ఎన్నో ఉన్నాయి, నాకుంటాయి. నాకు ఇంత తప్పు ఉందని మీకు చెప్పానా ఏ రోజైనా నేను? పోనీ మిమ్మల్ని ఏమైనా కానుక ఇవ్వండి, ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు అని ఎప్పుడైనా ఏ రోజైనా టీవీలో వాక్యంలో కానీ సంఘంలో కానీ ఇవ్వండి 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 అంటుంటే ఆయన దబ్బా ఎప్పుడు వాక్యం తీసినా డబ్బులు 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 అని అంటాడు. ఏం ఆయనకు వచ్చి పడతాడవా? అప్పుడన్నా అర్థం ఉంది. నేను ఎవరిని అడగనే, ఎవడైనా కానుకిచ్చినా కూడా చేయి పట్టను పురుగులారా. నేను, మీరు గమనించుంటారు, కానుకిచ్చినా చేయి పట్టను, నేను బైబిల్ తెరిచి పడతాను. దేవుడే మిమ్మల్ని దీవించాలని నా చేయి కూడా చాపని చూడండి. ఇన్ని రోజుల్లో మీరు గమనించుంటారు, చేయి పట్టి కానుక తీసుకోవడం జరగలే ఇప్పటిదాకా. ఒకానొక దినాన ప్రభునందు ప్రియులారా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బ్రదర్ అనిల్ కుమార్ గారు దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చావు రూబేన్ అని, ఒక మంచి కానుక తీసుకొని వచ్చారు భార్య భర్త ఇద్దరు. బైబిల్ ఓపెన్ చేసి పెట్టండి సార్ అన్నాను. బైబిల్లో డబ్బులు పెట్టడం ఏంది అన్నాడు. పర్లేదులేండి పెట్టండి. నేను భార్య భర్తలు ఒక 2 నిమిషాలు మాటలు కూడా జరిగే వాళ్ళకు. ఇదేంటి చేయబట్టరు పాస్టర్ గారు బైబిల్లో పెట్టమంటారు? దేవుడు ఇమ్మంటే ఇచ్చారు మీరు, దానికి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నా చేయి ఎందుకు? రేపొద్దున మీ చేతి మోచేతి నీళ్ళు తాగినట్టుగా నా చేయి ఉండద్దు? ఉండదు. ఎప్పుడు
ఒక్కటి మాత్రం వాస్తవం ప్రియులారా, నన్ను ప్రేమించిన ఇక్కడ చదువుకొని పోయిన పిల్లలండి, వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలే వాక్యం విన్నారు. అన్నా నువ్వు అప్పు చేసుకుంటే ఎలాగ తీర్చుకుంటావన్నా, మేమంటే ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఒక 50,000 పంపిస్తే నువ్వు మందిరాన్ని కట్టుకుంటావు. అలాగ పంపించిన ఆడబిడ్డలు ఉన్నారు. నా గురించి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాక్యం విన్న వాళ్ళే ఇక్కడ లయోలాలో. అన్న మీరు అప్పు చేసుకోకూడదు, మీరు బాగుండాలన్నా. అన్న మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి అన్న, మేము ఇస్తామన్నా. మేమేదో కష్టపడుతున్నాం భార్య భర్త, మాకు కొంచెం వస్తున్నాయి, మీకు ఎక్కడ వస్తాయన్న డబ్బులు అన్న వాళ్ళు ఉన్నారు ప్రియులారా. మరి నేను ఎలాగ దీవించబడుతున్నానో తెలుసా? వాక్యం మీరు మళ్ళా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మరలా చదవండి. శ్రేష్టమైన మాటలు 14వ వచనంలో అన్నాడు, నా కొరకై అబ్రహాము అన్నిటిని నువ్వు విడిచిపెట్టావు కాబట్టి నేను ఆశీర్వదిస్తాను. అవును ప్రియులారా, మీ అందరికీ బంధువులు ఉన్నారు, మీ అందరికీ రక్త సంబంధికులు ఉన్నారు. ఈ రోజు వరకు ఏ రక్త సంబంధికుడు ఏ బంధువుల ఇంటికి పోయి వాళ్ళు నన్ను ప్రేమగా పిలిచి ఈరోజు మా ఇంట్లో భోంచే అన్న వాళ్ళు లేరండి. మీరు నమ్మండి, లేరు ప్రియులారా. ఎందుకంటే నా మాటలు అలాగ సూటిగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి. నా మాటలు, దేవుని మాటలు నా నోట ఉంచినప్పుడు అవి ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇష్టపడరు నన్ను. కానీ నా దేవుడు ఎంతమంది తల్లులు ఇచ్చారో తెలుసా? చాలామంది అండి. రాష్ట్ర వ్యాప్తముగా, నేను అకౌంట్ నెంబర్లు ఇవ్వాల్సిన అవసరం లే, ఫోన్ చేసి అంటారు, నాయన మా కొడుకు అనుకోను, ఎప్పుడైనా ఈ ప్రాంతంకి వస్తే మా ఇంటికి రా. చాలామంది ప్రియులారా, మందిర ప్రారంభోత్సవం మీకు తెలుసా? మందిర ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు దాదాపు 3-4 సంబంధం లేని వ్యక్తులు, విధవరాండ్లు, నాయన ఈ 2,000 పంపిస్తున్నాం. కొత్త మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు కొత్త బట్టలు కొనుక్కోనైనా, బట్టలు కొనుక్కో. ఎవరండి వాళ్ళు? నాకు సంబంధం లేని వ్యక్తులు. ఎస్, అలాంటి తల్లులు తండ్రులు దేవుని వాక్యానికి స్పందించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టీవీల దగ్గర కూర్చోనో, రేఖల కింద కూర్చోనో, సేవల దగ్గర ఫోన్లు పెట్టుకొని వచ్చింటదిలే ఆయనకు, నీకు రాకపోతే కడుపు సచ్చవు నువ్వు, నీకు కూడా వస్తానులే, వ్యర్థంగా మాట్లాడుకో. దేవుడు అన్నాడండి, మరలా మీరు చదవండి, దేవుని నమ్ముకొని దేవుని కొరకు వదిలిన వారిని నిండారులుగా దీవిస్తాడు ప్రియులారా. అది వాగ్దానం. చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. 30వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 30వ వచనం. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. చూడండి, అక్కడ ఒక ప్రమాణం ఒట్టు పెట్టుకుంటున్నాడు దేవుడు. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములలో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి ఎరిగి చాలు. దేవుని నమ్ముకొని దేవుని అడుగుజాడల్లో నువ్వు నడిచావంటే ప్రియులారా, నీ తర్వాత నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. అది ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. ఈరోజు చాలామంది మన చర్చిలో కూడా గాయకులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. కానీ ఒక మాట చెప్పంటారా? మీరు బాధపడినా సరే నేను చెప్తాను, ప్రార్థనలు వాక్యాలు మీ వరకే ఉన్నాయి, మీ పిల్లలకు లేవు. చూసుకోండి. ప్రొద్దున్నే బైబిల్ సంకలో పెట్టుకొని వచ్చి మందిరాన్ని తెరవగానే వచ్చి కూర్చుంటున్నావు. నీ పిల్లలకు ఉన్నాయా బైబిల్ చదివేది? నీ పిల్లలకు ఉన్నాయా ప్రార్థన చేసేది? నీ ఇంట్లో ఎప్పుడైనా మోకరించి నీకు బాగలేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు నీ కొరకై ప్రార్థన చేస్తున్నారా? అది పెంచుకోలేను. దాంట్లో ఆసక్తిని చూపు, దీవెనకరంగా ఉంటుంది. వ్యర్థమంటే ఎందుకు, ఉపయోగం లేనిదెందుకు ప్రియులారా? అక్కడ అన్నాడు, దావీదును బట్టి నీ సింహాసనం మీద ఎప్పుడో ఒకరిని ఉంచుతానన్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఎవరిని ఒకరిని నిలబెట్టాలి ప్రియులారా. నేను చెప్పగలను గుండెల మీద చేయి వేసుకొని, మా తండ్రి గారిని బట్టి, నాకు జన్మనిచ్చిన తండ్రి గారిని బట్టి నా కుటుంబంలో ఒక సేవకుడిగా నన్ను తయారు చేశాడు దేవుడు. మా నాన్న వీధిలో సువార్త ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. బయట మంచం వేసుకొని ప్రార్థన చేసి కుటుంబాన్ని అంతటి పిలిపించి దేవుని వాక్యం చెప్పాడు. ఎవరైనా సేవకుడు వస్తే మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవాడు. మా కుటుంబంలో 6 మంది పిల్లలలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నా కుటుంబంలో చాలా మందిని నాతో పాటుగా రక్షించి సంఘంలో నిలబెట్టాడు. నీ తర్వాత నీ పిల్లల సంగతి ఆలోచించే ఒకసారి.
ఎప్పటికీ ఒకరు ఉండాలని ఆయన ఒట్టు పెట్టుకుంటున్నాడు. కొంతమంది పిల్లలండి ఈ ముందు లైన్లో చిన్న పిల్లలు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు కిందికి సండే స్కూల్కు. చిన్న పిల్లలు తెలుసా, ఇలాగంటున్నాను తప్పుగా అనుకోమాకండి. షాన్వి వయసు ఎంతమ్మా నీ కూతురు వయసు? 10 సంవత్సరాలు తెలుసా ఆ పిల్ల? ఎంత చక్కగా రాస్తుందో తెలుసా వాక్యమా పాప? రాస్తారా మీ పిల్లలు? చాలా మంది ఎదిగినటువంటి వాళ్ళు. 8వ తరగతి చదువుతున్న ప్రవీణ్ ఏ రోజున వాడు పెన్ను పెట్టి వాక్యం రాశాడా? మిగతా పిల్లలు ఎవరైనా రాశాడండి? ఒక పసిబిడ్డ ఒక నోట్బుక్ పెట్టి దేవుని వాక్యం రాస్తుంది, పాట పాడుతుంది, ప్రార్థన చేస్తుంది. అది నేర్పిస్తే తల్లిదండ్రులు మన తదనంతరం మన తరపున పోరాడడానికి దేవునితో వ్యాజ్యమాట, తండ్రి ఇది నా విన్నపము, నా కుటుంబపు స్థితిని మొరపెట్టడానికి ఉంటారు. ప్రియులారా, చూశాను నేను చాలా మందిని, ఎవరికి లేదు అది. మీకు అందరికి ఏం కావాలంటే వయసు పెరుగుతూ ఉండగానే తిండి కావాలి, ఎంజాయ్మెంట్లు కావాలి, వ్యర్థమైంటి కావాలి. దేవుని వాక్యం మీద ఆసక్తి ఏది? ఇంకా కొద్ది రోజులు ఉంటే ఈ పిల్లలు చదువుతారు దేవుని వాక్యం. నీ పిల్లలు చదువుతారా? ఎంత చదువుకుంటున్నారు మీరు? అంతా చదువుకుంటున్నారా మీరు? దేవుని వాక్యాన్ని చదవగలుగుతారా? నేను అందుకే ఒక 4 వారాల క్రితమే చెప్పాను, నేను ఎవరికి రెఫరెన్స్లు ఇవ్వను, నా కుటుంబానికి కూడా. పోటీపడి చదవండి దేవుని వాక్యాన్ని అని. తీస్తున్నారు బైబిల్ గ్రంథాన్ని, చదవగలుగుతారా? దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు, నీ తర్వాత నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నా సింహాసనాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఆయన సింహాసనం నీకు కావాలంటే దేవుని నీ తర్వాత తయారు చేయి. పిల్లలను తయారు చేయి. అన్న 3 సంవత్సరాల కొడుకును తయారు చేసింది. నా తండ్రి 1వ తరగతో 2వ తరగతో చదివాడు, ఒక సేవకుడు కావాలని నన్ను తయారు చేశాడు. నువ్వు ఇంకా బాగా చదువుకున్నావు, నీ పిల్లలు ఇంకా బాగా చదువుతున్నారు. దేవుని వాక్యములో సింహాసనాన్ని స్వతంత్రించుకునే విద్య ఏది? దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు, దావీదు నీ తర్వాత నీ పిల్లలకు కూడా నా సింహాసనాన్ని ఇస్తాను, నీ సంతతిలో ఎప్పుడు ఒకరిని నేను కూర్చుండబెడతాను. అన్యురాలండి, ఒక చిన్న బిడ్డ పూజిత. ఆ పిల్ల వయసు ఎంత? మనోజ్ఞ. ఆ పిల్ల వయసు ఎంత? ఎంత స్పీడ్గా బైబిల్ తీస్తారు తెలుసా వాళ్ళు? నేను ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాను ప్రియులారా. చిన్న బిడ్డలండి వాళ్ళు, 5వ తరగతి పిల్లలు వాళ్ళు. మీరు ఎంత తరగతులు? మీరు తయారేది? మన తర్వాత మన పిల్లలు తయారు చేయడం ఏది? ఊరికి ఇట్లా పెట్టుకుండేది బైబిల్, అందరు చూస్తున్నాడు కదా నటించడానికి ఇటు అనేది. మేమేమో ప్రకటన అని చెప్పింటారు, వీళ్ళేమో ఆదికాండం తీసి పెట్టుకుంటారు. ఊరికి ఏం చదువుతున్నారు? దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఏమనో తెలుసా? అద్భుతకరమైన విషయాలు 4. మొదటిది, మీరు నమ్ముకున్నారు, మీ మీదికి అనేకం పొర్లి వచ్చినా నేను రానివ్వను. రెండవది, నన్ను నమ్మిన మీ మీద నేను కోప్పడను, నాకు ఇష్టకరంగా బ్రతికితే. మూడవది, మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరిస్తాను, నా కొరకై త్యాగం చేస్తే. దేవుని నమ్ముకున్న తర్వాత అందరూ దూరం అయిపోయారండి. నా స్నేహితులు కూడా ఎవ్వరు లేరు ఇప్పుడు పులివెందల్లో కానీ ఎక్కడ కూడా. నాకు స్నేహితులు అంటూ 2 ఉన్నారు, అన్నగారులు ఉన్నారు, ఆత్మీయులు, దేవుని సేవకులు జమ్మలమడుగు ప్రాంతంలో. ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడుతాను, బాగున్నారన్న, అక్క పిల్లలు బాగున్నారని. ఇక సంఘస్థులతో పాటే నా సొంత అన్నదమ్ములతో కూడా అలాగే మాట్లాడుతాను, సంఘస్థులతో పాటే. అందరినీ వదిలినందుకు నా దేవుడు ఆశీర్వదించాడు, నిన్నెందుకు ఆశీర్వదించాడు? 4వది, ఆయన సింహాసనం మీద నీవే కాదు, దావీదే కాదు, అతని తరము కూడా కూర్చోవాలి. అంటే మన పిల్లలు కూడా కూర్చోవాలి. అందుకే మనకన్నా వైరాగ్యంగా ఉండాలి. అమ్మ ఒక పాట పాడితే బిడ్డ 2 పాటలు పాడేటట్టు ఉండాలి. అమ్మ 5 నిమిషాలు ప్రార్థన చేస్తే పిల్లలు 10 నిమిషాలు చేయాలి. నాన్న అర్ధగంట దేవుని సన్నిధానంలో గడిపితే కొడుకు 3/4 గంట గడపాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే రిజల్ట్ వచ్చేటప్పుడు చేస్తావు ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేస్తే ఎప్పుడు చేయొచ్చు కదా, పరీక్షలకు పోయేటప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ప్రార్థన చేసేది. అందుకే అయ్యి ఆటికాడికి ఏడ్చి చేస్తున్నాయి. దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంటే ఆయన మాట మీద నిలబడేవాడు. మనం మాట మీద నిలబడలేం కాబట్టి దేవుని ఎదుటకొచ్చి, దేవా నేను కొన్ని తీర్మానాలు చేసుకుంటాను, ఆ తీర్మానాల్లో నన్ను నడిపించు, నీ సాక్షిగా నిలబెట్టు అని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, తలలోంచుదాం, కళ్ళు మూసి ఒక్కసారి ప్రభు ఎదుట మన మనోనేత్రాలు తెరుద్దాం. గొప్ప దేవా మీకు స్తోత్రములు. నీ మాటలు విన్నాను నేను. నువ్వు ఒట్టు పెట్టుకున్నావంటే అది నిజం. నేను ఒట్టు పెట్టుకుంటే అవసరాన్ని బట్టి ఎట్ట మారుతానో తెలియదు నా జీవితంలో.
దయతో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన అని నిండార్లుగా దేవుని సహాయమును అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడవు, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడవు. నీవు ఒట్టు పెట్టుకున్నావు అంటే ఆకాశము భూమి గతించును, కానీ ఒక పొల్లు కూడా తప్పిపోదు. అలాంటి ఉన్నతమైన మీ మాటల కొరకై, మహోన్నతమైన మీ ప్రమాణము కొరకై స్తుతులు చెల్లిస్తూ, నేను కూడా ఒక తీర్మానం చేసుకొని, నా తదనంతరం నా పిల్లలు, వారి తదనంతరం వారి పిల్లలు, అలాగే తరతరాలు మీ సన్నిధిలో మీ సింహాసనాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపుమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.